5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ యాక్టివిస్ట్ రవికిరణ్ రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం తరలించి అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. సెకండ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి పూర్వపరాలు ఏమున్నాయి, ఏం చేశారు, ఎలా ఈ రిమాండ్కి తరలించారు విషయాన్ని చెప్పడానికి మన దగ్గర అడ్వకేట్ సాదిక్ హుస్సేన్ ఉన్నారు. సార్ చెప్పండి, 14 రోజులు రిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ముఖ్యంగా ఏ సెక్షన్ వల్ల రిమాండ్ పడింది? అంటే దీంట్లో ప్రకాశం పోలీస్ వారు ఇచ్చినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్స్ అన్ని బెయిలబుల్ అఫెన్సెస్. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారు, చాలా చోట్ల బెయిల్ 41 ఇస్తున్నారు, కొన్ని చోట్ల స్టేషన్ బెయిల్స్ ఇస్తున్నారు. కానీ ఈ కేవలం కక్షపూర్తంగా తన మీద కక్షపూర్తంగా తీసుకొని ఇదొక్కటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 8 క్రైమ్స్ కట్టడం జరిగింది. దాంట్లో 111 BNS యాక్ట్ సబ్ క్లాస్ 2 ఉండడం వల్ల అది రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెన్సెస్ కింద వస్తారన్న అక్కస్తోటి జడ్జి గారు దాన్ని ఆ ఒక్క క్రైమ్ని ఒక సెక్షన్ని తీసుకొని రిమాండ్ విధించడం జరిగింది. దాని మీద మేము రేపు పొద్దున్న బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాము. దానికి భాస్కర్ గారిని తెలిసి యాజ్ ఎల్ ఇస్ పాసిబుల్ అతని బెయిల్ మీద తీసుకొచ్చే బాధ్యత అయితే మేము తీసుకుంటున్నాం. ఎన్ని రోజులు రిమాండ్ విధించారు? 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందండి, అప్ టు 25వ తారీఖు వరకు ఈ నెల. ఈలోగా బెయిల్ యాక్టివిటీస్ కానీ బెయిల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది? అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి కూడా పీటీ వారెంట్ ఏమైనా పట్టుకొస్తే ఇప్పటికే 9 కేసులు ఫేస్ చేశారు, 9వది ఇది. దీని పర్యవసానం అంటే ఎలా ఉంటుంది? అంటే దీని మీద పీటీ వారెంట్ ఆల్రెడీ రెడీ చేశారండి. మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మేము ఎప్పుడైతే మధ్య రిమాండ్ తీసుకొచ్చారో అప్పటికే వేరే స్టేషన్స్ పీటీ వారెంట్ కూడా వేస్తున్నారని తెలిసింది. అదే చెప్తున్నాం కదా, ఏదో కూడా కేవలం ఇదంతా కూడా కక్షపూరితమే తప్ప వేరే ఏం కాదు. ఇదేంటంటే ఒక సోషల్ మీడియా గొంతు నొక్కాలని, కార్యకర్తలు గొంతు నొక్కాలనేటువంటి భావన తప్ప వేరే ఏం కాదు. ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు భయపడాల్సింది. రవికిరణ్ బయటకు తీసుకొస్తున్నప్పుడు అసలు తనకు సంబంధం లేని తాను ఇవ్వని స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించుకున్నారని మొత్తం పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని గట్టిగా ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి దాని మీద అదే చెప్తున్నాం కదా, దాని కేవలం కూడా సోషల్ మీడియా అని కాదు, కార్యకర్తలు గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇది కరెక్ట్ కాదు, న్యాయబద్ధంగా వ్యవహరించండి, మేము కూడా న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం, దాంట్లో తప్పేం కాదు. ఇది కేవలం ఒక భయభ్రాంతం చూస్తున్నారు ప్రభుత్వం, అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అమ్మ ఒకసారి మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈలోపు మీరు ఆయనతో మాట్లాడారు కదా, ఏం చెప్పారు అసలు? ఒకటి 2 ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఆయన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అదేవిధంగా పోలీస్ స్టేషన్ బయటకు తీసుకొచ్చేటప్పుడు అయితే తనకి సంబంధం లేని తను చెప్పని స్టేట్మెంట్ మీద బలవంతంగా సంతకాలు చేయించాలని ఆయన గట్టిగా నినాదాలు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుందని గట్టిగా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ మామూలుగా స్టేట్మెంట్ రాశారంట, అది మామూలుగానే ఉంది. దాని మీద సైన్ పెట్టడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఒక మళ్ళీ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి 2 గంటల తర్వాత సోషల్ మీడియాలో ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అన్నీ రాయించి నువ్వు సంతకం పెట్టాలి, సంతకం పెట్టకపోతే కుదరదని ఆ సిఐ బెదిరించాడంట. మీదకి వచ్చి బెదిరించి కళ్ళు ఎరజేసి బలవంతంగా సంతకం పెట్టించాడు ఆయనతోటి. బలవంతంగా ఆయనతో సంతకం పెట్టించి వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేశారో వాళ్ళ పేర్లు చెప్తానండి. A2 సజ్జల భార్గవ్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ YSRCP AP అండ్ A3 అర్జున్ రెడ్డి. YSRCP AP స్పెషలైజ్డ్ సోషల్ మీడియా వింగ్ అండ్ నేమ్ అండ్ జగన్ కాంటాక్ట్స్ వాజ్ ఫార్మేడ్. ఈశ్వర్ రెడ్డి A4 ఈశ్వర్ రెడ్డి, A5 దొంతిరెడ్డి అమర్ రెడ్డి బిలాంగ్స్ టు తాడేపల్లి. A6 సుమారెడ్డి, మహితారెడ్డి. A6 సుమారెడ్డి, మహితారెడ్డి పులివెందుల, A7 పులివెందుల అంట ఆవిడ మహితారెడ్డి. ఆవిడ బిలాంగ్స్ టు ఫస్ట్ జైరెడ్డి A7 యాడ్ చేసి బలవంతంగా ఆయన బెదిరించి సిఏ సంతకం పెట్టించాడు. ఆయన వాళ్ళు చెప్తుంటే ఈయన సోషల్ మీడియా నడుపుతున్నట్టు ఆయనతో బలవంతంగా బెదిరించి సంతకం పెట్టించారండి. అది తనకి సంబంధం లేదు, బలవంతంగా కొంతమంది పేర్లు మెన్షన్ చేసి ఆ పేర్లు మెన్షన్ చేసి దాని కింద సైన్ పెట్టించుకున్నారు. అది నాకు సంబంధం లేకుండా సంతకం పెట్టించారని ఆయన గట్టిగా అరిశారు. అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశారు కదా, వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. ఆ సీఏ చాలా వరస్ట్గా ఉన్నాడు. ఆ సీఏ మీద లేడీస్ కేసులు కూడా ఉన్నాయంట.
చూడండి, మన ప్రభుత్వం ఉన్న టైంలో అతనికి 2-3 సార్లు జలక్ అయిందంట. ఆ కక్ష కడుపులో పెట్టుకుని మా మీద తీరుస్తున్నాడు ఇప్పుడు. అదండి, ఆ సిఐ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాడు. అసలు మనిషిని అక్కడ కూర్చొనివ్వట్లేదు, దగ్గరికి రానివ్వట్లేదు, అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు, చూపించలేదు. అసలు ఏం జరిగింది, దేని మీద ఇచ్చారని అడుగుతుంటే కూడా వాళ్ళు చెప్పట్లేదు నాకు. మొత్తానికి రవికిరణ్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ నెల 24 వరకు ఈ రిమాండ్ కొనసాగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి వెంటనే మూవ్ చేస్తామని అడ్వకేట్లు కూడా చెప్తున్నారు. 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పోలీసులు వ్యవహరించిన తీరు మీద రవికిరణ్ భార్య సృజన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తనకు సంబంధం లేని స్టేట్మెంట్ మీద, తాను చెప్పని స్టేట్మెంట్ మీద తనతో సంతకం పెట్టించుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.